త్రేతాయుగంలో శ్రీరాముడు రావణ సంహారం తర్వాత బ్రహ్మహత్య పాతక నివారణ కోసం ప్రతిష్ఠించిన లింగాలలో ఇదొకటి అని స్థల పురాణంలో తెలుసుకోవచ్చు. ఈ ఆలయం 1117 సంవత్సరంలో నిర్మించినట్లు మనం పురాణంలో తెలుసుకోవచ్చు. ఈ ఆలయానికి కూడా మరో పేరైతే ఉంటుంది. ఈ ఆలయానికి సర్వరోగ నివారణ ఆలయంగా కూడా భక్తులు పిలుస్తూ ఉంటారు. ఎవరైనా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఈ ఆలయంలో నిద్ర చేసినట్లయితే రోగాలు నయమైపోతాయని భక్తుల నమ్మిక. ఈ ఆలయానికి అయితే సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నట్లయితే పురాణాల్లో తెలుసుకోవచ్చు. ఈ ఆలయం తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుల్మిట మండలం బెక్కల్ గ్రామంలో అయితే మనకు త్రికుటాలయం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో చాలా విషయాలు అయితే మనం తెలుసుకోవడం జరిగింది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడగలరు. మా వీడియో లైక్ చేసి వీడియో కంటిన్యూ చేయగలరు. అలాగే కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు. ఇదే మెయిన్ ఎంట్రీ అన్నమాట. మనం త్రికుట ఆలయంలోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడు మొదటి ఆలయంలో అనంత పద్మనాభ స్వామి వారు, అలాగే మల్లన్న స్వామి వారు, అదే విధంగా మహిషాసురవర్ధిని అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆలయానికి అయితే 3 ద్వారాలు అయితే ఉంటాయి. మనకు లోనికి రాగానే ఇక్కడ నందీశ్వరుడు అయితే దర్శనమిస్తూ ఉంటారు. మన బాధలు గాథలు ఇక్కడ నంది చెవులో ఊదినట్లయితే స్వామివారు వింటూ ఉంటారని అయితే భక్తులు చెప్తూ ఉంటారు. ఈ ఆలయ పూర్తి సమాచారం చూడండి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ రాతి బండ మీద అయితే మనకు రాయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా చదువు వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ చదువుకోవచ్చు. టెంపుల్లోనికి అయితే ఇప్పుడు వెళ్దాము. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం టెంపుల్లోనికి వచ్చిన తర్వాత మనకైతే పెద్ద పెద్ద రాళ్లతో అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది. చూడండి, చాలా అందంగా అయితే నిర్మించారు. గుడి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో మనకు మల్లన్న స్వామి వారు అయితే దర్శనమిస్తూ ఉంటారు. మల్లన్న స్వామిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. కొద్ది రోజుల కిందట ఒక మహిళ కోరుకున్న కోరికలు నెరవేరినందుకు గాను ఇక్కడ స్వామివారికి బంగారు కళ్ళు కూడా చేయించినట్లు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ స్వామివారికి పూజలు సమర్పించుకొని ఇక్కడ లింగానికి అభిషేకం చేసి అయితే వెళ్తూ ఉంటారు. మేమైతే చాలా బాగా మల్లన్న స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఇక్కడ కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మనకు హనుమాను దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక్కడ బండపైన స్వామివారు ఉంటారు. అదే విధంగా పక్కన మన నాగదేవత అమ్మవారు కూడా మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారి బండపై మనకు కాయిన్స్ అతకబెట్టినట్లయితే కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అలాగే కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే అనంత పద్మనాభ స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి రాతి విగ్రహం కూడా మనకు చాలా ఏళ్ల కిందిదని అయితే ఇక్కడ చాలా మంది చెప్తూ ఉన్నారు. అనంత పద్మనాభ స్వామివారిని దర్శించుకోండి, అనుకున్నవన్నీ నెరవేరుతాయి. మేమైతే స్వామివారిని చాలా బాగా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడే మనం స్వామివారి ముందే కొబ్బరికాయలు కూడా కొట్టవచ్చు. ఇక్కడే స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మరో ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. మరో ఆలయంలో ఇక్కడే మనకు మహిషాసురవర్ధిని అమ్మవారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. ఎవరైనా గర్భఫలంతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ అమ్మవారి దగ్గర ముడుపు కట్టినట్లయితే కంపల్సరీగా గర్భం వస్తుందని అయితే భక్తులు చెప్తూ ఉన్నారు. మేమైతే అమ్మవారిని చాలా బాగా దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనకి ఇక శ్రీ రామలింగేశ్వర త్రికుటాలయానికి అయితే మనం ఇప్పుడు వెళ్దాం రండి. స్వామివారి దర్శించుకోవడానికి 3 ద్వారాలు అయితే ఉంటాయి. మనం వెనుక ద్వారం నుంచి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ఎంట్రీలో మనకు హోమగుండం అయితే ఉంటుంది. ఈ హోమగుండం పక్కకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ కాలు కడుక్కునే స్థలం అయితే ఉంటుంది. అక్కడ కాలు కడుక్కొని మనకి ఇక్కడ నవగ్రహాలను దర్శించుకొని స్వామివారి ఆలయంలోకి అయితే వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఈ నవగ్రహ విగ్రహాలు కూడా చాలా పురాతనమైన విగ్రహాలుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడ దోష నివారణకై ప్రత్యేక పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు. నవగ్రహ విగ్రహాలను దర్శించుకున్న తర్వాత మనం లోనికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అయితే బ్రహ్మోత్సవాలు మొదలవుతూ ఉంటాయి. మాఘశుద్ధ పౌర్ణమి ఉదయం 6 గంటల నుంచి అయితే దుష్టహోమం జరుపుతూ ఉంటారు. అలాగే మాఘశుద్ధ పంచమి నాడు స్వామివారి కళ్యాణ ఉత్సవం అయితే జరిపిస్తూ ఉంటారు. లోనికి వచ్చిన తర్వాత మనకు వినాయక విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ మాఘదశమి నాడు అర్ధరాత్రి అగ్నిగుండాలు అయితే ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. తిరిగి శివరాత్రి రోజునైతే బ్రహ్మోత్సవాలు ముగించడం జరుగుతుంది. నమస్కరోమి ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదా శివోం ఓమకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం రామలింగేశ్వర స్వామి పాదోదకం పావనం శతాయుష్యేవేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి శతసంవత్సరం దీర్ఘం దీర్ఘమాయుష్యమస్వదాయ చతుర్దాయ. చూడండి ఫ్రెండ్స్, శ్రీ రామలింగేశ్వర స్వామివారు అయితే మనకు 2 అడుగుల లోతులు అయితే మనకు స్వామివారు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారికి ఎవరైనా అభిషేకం చేయవచ్చు. చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా అభిషేకం చేయవచ్చు.
ఇక్కడ శివరాత్రి రోజునైతే స్వామివారికి నిత్య కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు. భక్తులు లక్షల్లో అయితే ఇక్కడ పాల్గొంటూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనకు సైడ్ భాగంలో చూసుకున్నట్లయితే సప్తమాత్రిక విగ్రహాలు అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే శివ పార్వతుల ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ నేతితో స్వామివారికి అభిషేకం చేసినట్లయితే ఇబ్బందులు తొలగిపోతాయని భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ స్వామివారికి నిత్య అభిషేకం చేసి ఇక్కడ నిద్ర చేసినట్లయితే నిద్రలో స్వామివారు కనబడి ఇక్కడ రోగాలను నయం చేసినట్లయితే చాలా మంది చెప్తున్నారు. అలా బాగా వెళ్ళిన వాళ్ళు కూడా మనకు చాలా మంది ఉన్నారు. శివపార్వతులను దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మరో ఆలయం అయితే మనకు దర్శనం అవుతుంది. ఇక్కడ కూడా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించవచ్చు. స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మరో ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి సీతారాములను దర్శించుకొని ఇక్కడ స్వామివారి లింగాన్ని అయితే మనం అభిషేకం చేసినట్లయితే మన కోరికలు నెరవేరుతాయని భక్తులు గట్టిగా నమ్ముతూ ఉంటారు. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గని రోగాలు ఇక్కడికి వస్తే నయమైపోతున్నాయి అని అయితే చాలా మంది చెప్పడం జరిగింది. సంవత్సరానికి ఒక్కసారైనా మనం ఖచ్చితంగా ఈ బెక్కల గ్రామంలో ఉన్న త్రికుటాలయానికి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి ముందు పాపాలు ఒప్పుకున్నట్లయితే పాప విముక్తి కలుగుతుందని అయితే చెప్పడం జరిగింది. ఈ అక్క చూసారా 3 సంవత్సరాల నుంచే ఇక్కడ స్వామివారి సేవలో పాల్గొంటూ ఇక్కడే ఉండిపోయిందట. ఈ అక్క నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా బాగాలేదట. ఇక్కడికి వచ్చిన తర్వాతనే స్వామివారి ఆలయంలో నిద్ర చేసిన తర్వాతనే నేను బాగైనానని అయితే అక్క మనకు చెప్పడం జరిగింది. పూర్వం మల్లారెడ్డి అనే ఒక సామంత రాజు ఉండేవాడు. తన సొంత డబ్బుతో తన వంశంలోని 21 రాజులకు గుర్తుగా ఇక్కడ 21 శివలింగాలను అయితే నిర్మించడం జరిగింది. కొన్ని ఆలయాలు అయితే శిథిలావస్థలో ఉన్నాయి. ఆ శిథిలావస్థలో ఉన్న ఆలయాలను వీళ్ళు తీసుకొని శుభ్రపరచుకొని అక్కడ ఉంటున్నట్టు మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ ఆలయం చుట్టూ అయితే మనకు అనేక శివలింగాల ఆలయాలు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటాయి. ఇవే కాకుండా ఇక్కడ వచ్చే భక్తులకు ఇక్కడే మనకు సత్రాలు కూడా రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్ లేనందున ఇక్కడ ఈ ఆలయాలను క్లీన్ చేసుకొని ఇందులోనే ఉంటారు. మనం త్రికుల ఆలయం ముందుకైతే వచ్చేసాం కదా. ఇక్కడ పనిచేసే వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మనకు చాలా మంది అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ ఒక అమ్మని అయితే మనతో మాట్లాడడం జరుగుతుంది. అమ్మ చెప్పండి అమ్మ. నమస్కారం. చెప్పండి అమ్మ, మీరు టెంపుల్ గురించి కొన్ని విషయాలు మాకు ఆడియన్స్ కు తెలియజేయగలుగుతారా? చెప్తాం. చెప్పండి. ఇక్కడ రామన్న బాయి ఉన్నది. ఇక్కడ పార్వదేవి బాయి ఉన్నది. శాతగానోళ్ళు ఉంటే ఒక శాద బాయిల నీళ్లు తెచ్చుకొని తానాలు చేసిండ్రు అప్పట్లో. మాకు ఇప్పుడు మా తాతలు చేసిండ్రు, మా మామలు చేసిండ్రు, మేము చేస్తున్నాం. చాలా రోజుల సుంది ఒక షారన్న పైసలు అప్పటి సుంది మాకు తెలియనప్పటి సుంది చేస్తానే ఉన్నాం. భక్తులు అందరు వస్తే ఇక్కడ అన్ని గుళ్ళు ఉన్నాయి. ఆ గుళ్ళల్లో మంచిగా తడకలు కట్టుకొని ఓలకోలు ముట్టుకోకుండా అంటుకోకుండా తానాలు చేసి వాళ్ళు రామన్న బాయిలో పోయి నీళ్లు తెచ్చుకొని వంటలు చేసుకొని తిని ఉన్నారు అప్పట్లో. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది భక్తులు వస్తుంటారు. చాలా మంది వస్తారు, జాతరకు వస్తారు. ఇప్పుడు మొన్న పోయిన పున్నానికే ఆ పున్నానికి వచ్చి జాతర జరుగుతుంది. మళ్ళా అగ్గిగుండాలు అవుతాయి. మళ్ళా వచ్చిన జిట్టు కుంభాలు బండ్ల నాడే జిట్టు కుంభాలు పోసి చేసుకుంటా అన్ని మంచిగా పెడతారు. కానీ ఈ గుడికి ఏమో గింత వచ్చి మంచిగా చేయాలనేది లేదు. వచ్చిన భక్తులు కూడా మంచిగా బాగుపడతారు. వాళ్ళు కూడా సేవ చేస్తాండ్రు, సేవలు చేసుకుంటా దేవునికి మొక్కుకుంటూ ఉంటారు. అందరు మంచిగానే నిమ్మలంగా పోతాండ్రు. అయ్యగారు కూడా మంచిగానే అందరికి చేసుకుంటూ ఉంటాడు. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు ఏ రోజైతే ఎక్కువ పూజలు సమర్పిస్తుంటారు? సోమవారం అయితాయి, శనివారం అయితాయి, శుక్రవారం నాడు ఎప్పటి కొత్తనే ఉంటారు. బేస్తారము ఆదివారం నాడు కూడా పోసమ్మ కాడ బాగానే సాగుతుంది. ఆడ కూడా కుమ్మరోళ్ళు ఉంటారు ఎప్పటికీ చేసుకుంటా. ఆడ సత్రాలు అవి ఇవి భక్తులు మంచిగా అయినోళ్ళు కడితే కూడా ఊలిపోయినాయి. అవి అన్ని ఉట్టిగానే అయిపోయినాయి. ఏ చెట్ల కిందనో ఎన్నో అన్నో వండుకుంటా చేసుకుంటా పోతాండ్రు. త్రికుటాలయం దర్శించుకున్న తర్వాత మనం కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే మనకు హనుమాన్ ఆలయం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. పంచముఖాలతో మనకు స్వామివారు అయితే గుడిపైన మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. స్వామివారి ఆలయంకు రాగానే మనకు పాదస్తంభం అయితే ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంది. ఈ ఆలయానికి ప్రత్యేక హోమగుండం కూడా ఉంది. కొబ్బరికాయలు కొట్టు స్థలం కూడా ప్రత్యేకంగా ఉన్నది. నెల వారాలు కాకుండా ప్రతిరోజు చాలా మంది భక్తులు అయితే హనుమాన్ ఆలయానికి అయితే వస్తూ ఉంటారట. మీరు కూడా తప్పనిసరి హనుమంతుని అయితే దర్శనం చేసుకోండి.
స్వామివారి పాదస్తంభం ముందు మనసులు అనుకొని కోరికలు అనుకొని ఇక్కడ పాదస్తంభం చుట్టూ తిరిగినట్లయితే కోరికలు నెరవేరుతాయని అయితే భక్తులు నమ్ముతూ ఉంటారు. సుమారుగా 3 నుంచి 30 ప్రదర్శన వరకు అయితే మనం చేసుకోవచ్చు. ఇక్కడ స్వామివారి పాదాలను తాకినట్లయితే ఏదో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయని అయితే భక్తులు చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారు స్వామివారు అని అయితే భక్తులు చెప్తూ ఉన్నారు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం గుడి మూసివేసే సమయంలో వచ్చేసాం కాబట్టి పూజారి గారు అందుబాటులో లేరు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ ఆలయంలో మనకైతే హనుమాను గారు ఇక్కడ రామలక్ష్మణుని గారు భుజాలపైన కూర్చొని వెళ్తున్నట్టుగా మనకు విగ్రహం అయితే దర్శనమిస్తుంది. అదేవిధంగా మనకు అనేక విగ్రహాలు కూడా ఇక్కడ దర్శనమిస్తూ ఉంటాయి. స్వామివారి టెంపుల్ అయితే చాలా బాగా నిర్మించారు ఫ్రెండ్స్, చాలా అందంగా అయితే నిర్మించారు. చూడండి ఫ్రెండ్స్, హనుమంతుని అయితే మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చేతితో గజాన్ని పట్టుకొని ఒక చేతితో అభయాన్ని ఇస్తూ ఇక్కడ స్వామివారు అయితే మనకు దర్శనం ఇస్తూ ఉంటారు. హనుమంతుని దర్శించుకోండి, అనుకున్నవన్నీ నెరవేరుతాయి. స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకెళ్ళినట్లయితే మనకు గుట్ట సైడ్ భాగంలో మనకు పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఎంతో ప్రత్యేకమైన ఆలయంగా ఇక్కడ జనాలు చెప్పడం జరిగింది. ఇక్కడ చిన్నపిల్లలకు గాలి సోకిన దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ అమ్మవారి పాద రక్షములతో ఇపుపై 5 సార్లు కొట్టుకున్నట్లయితే విముక్తి కలుగుతుంది, మంచిగా అవుతున్నారని అయితే భక్తులు చెప్తున్నారు. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆదివారం అయితే భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడ బోనం సమర్పిస్తూ ఉంటారు. ఆలయం ముందే మనకు అమ్మవారి పాదరక్షములు అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాయి. సరే కదా, ఇక్కడ కోరికల నిమిత్తం ఇక్కడ అమ్మవారికి ముడుపులు కూడా అధికంగా కడుతూ ఉంటారు. చాలా మంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారిని అయితే ఇప్పుడు మనం దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏకశిల బండ మీద మనకు అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మన పక్కనే ఉన్న ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారికి ప్రతి ఆదివారం ఉడిబియ్యం పోస్తూ ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటూ ఉంటారట. ఫ్రెండ్స్ మనం ఇక్కడ అమ్మవారి టెంపుల్కి వచ్చిన తర్వాత మనకు మరో వ్యక్తి కూడా ఇక్కడ అన్నవారు కూడా చాలా బాగా మనకు కోఆపరేట్ చేశారు. ఇక్కడ అన్నవారితో కూడా మనకి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్కారం. చెప్పండి అన్న, మరి ఎక్కడన్నా ఎక్కడి నుంచి వచ్చారు? మాది సిద్దిపేట జిల్లా గ్రామంలో దుల్మిట్ట. నేను దుల్మిట్ట ముదిరా సంఘం అధ్యక్షుడిని. మాజీ ఈ మన రామలింగేశ్వర స్వామి టెంపుల్కి మాజీ డైరెక్టర్ని. అవునా? గత అది కరోనా టైంలో వచ్చినప్పుడు కూడా మేము ఈ మన టెంపుల్కి కూడా కొంత ప్రత్యేక నిధులు కూడా మన హరీశ్రావు సార్ దగ్గర నుండి తీసుకురావాలని జరిగింది. ఈ కాకతీయుల కాలం మొదలు పెడితే ఇప్పటి వరకు ఈ దేవాలయానికి విశేషమైన ప్రత్యేకత ఉన్నది. ఈ దేవాలయానికి దాదాపు చుట్టుపక్కల 10 ఊళ్ళ గ్రామస్తులందరూ బైరంపల్లి, బెక్కలు, కూటియాలు కానీ బైరే తోరణాల ఖాతా నుండి దుల్మిట్ట, లింగపూర్, జాలపల్లి నుండి 10 గ్రామాల భక్తులు ఈ సంక్రాంతి వెళ్ళిన తర్వాత భీష్మ ఏకాదశి, ఉత్తరాయణం పుణ్యకాలం నుండి మొదలుకొని ఇప్పటికి మహాశివరాత్రి వరకు కూడా ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది. ఈ రామలింగేశ్వర టెంపుల్కి కానీ మరి నలవచమ్మ టెంపుల్కి కానీ వచ్చిన భక్తులందరూ వాళ్ళు ఎవరు ఏ మొక్కు కోరుకుంటారో ఆ మొక్కులు అమ్మవారు వారికి చల్లగా చూస్తూ దీవెనలు అందిస్తూ వాళ్ళందరికీ అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటూ ఆయురారోగ్యాలు ఇచ్చుకుంటూ వాళ్ళని చల్లగా తీయించుకుంటూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వారికి ప్రతి ఒక్కరికి మొక్కులు చెల్లించి అందరూ ఇక్కడికి మేక పిల్లలు కానీ కోళ్ళు కానీ కోసుకొని ఇక్కడికి వచ్చి మొక్కలు బోనాలు చేసుకొని మొక్కలు చెల్లించుకొని చాలామంది భక్తులు వస్తూ పోతుంటారు. ప్రతి ఆదివారం నాడు పట్నాలు వేసుకొని కోళ్ళు కోసుకొని మొక్కు చెల్లించుకుంటారు. ఈ తల్లి దగ్గర ఏ భక్తులు వచ్చినా కానీ ఖచ్చితంగా ఆ తల్లి దీవెనలు అందించి వాళ్ళని సంతోషంగా ఉంచేటట్టు చూసుకుంటుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ అమ్మవారి దగ్గరికి వచ్చిన అందరు ఎవరు కానీ చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఇక్కడ త్రికుటాలయం కూడా మనకు చాలా గొప్ప టెంపుల్ అనేది ఇక్కడ చాలా మంది చెప్తున్నారన్న. మన పైన బండ మీద తీసుకున్నట్లయితే ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా పూజలు అయితే ఏ రోజు నిర్వహిస్తారన్న? ప్రతి సోమవారం నాడు ప్రత్యేకంగా ప్రతి సోమవారం నాడు స్వామివారికి, రామలింగేశ్వర స్వామివారికి ఖచ్చితంగా అన్ని ఊర్ల నుండి భక్తులు వచ్చేసి పొద్దున ఉదయం 4:30-5 గంటల నుండి మొదలుకుంటే సాయంత్రం 5-6 గంటల వరకు శివునికి ప్రత్యేకమైన పూజలు అందుతూ ఉంటాయి. ఆ పూజలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఆనందంగా వారు దీవెనలు అందుకుంటుంటారు. ఓకే అన్న, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్. ఫ్రెండ్స్ చూసారు కదా, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు. ఈ వీడియో ఇంతటితో ముగించడం జరుగుతుంది. నేను మీ శ్వేతా క్రాంతి కుమార్. ధన్యవాదాలు.